అల్లూరు సీతారామరాజు గారి సమాధుల నుంచి వారి యొక్క స్ఫూర్తిని మహాసభలకు అందించేందుకు విప్లవ జ్యోతి స్మారక జ్యోతిని తీసుకెళ్లాలని చెప్పేసి నిర్ణయం చేశాం. ఆ మేరకు సమాధులకి దగ్గరికి వచ్చాం, వారికి నివాళులు అర్పించి ఇక్కడి నుంచి జ్యోతిని తీసుకెళ్ళడం జరుగుతుంది. ఈ సందర్భంగా ముందుగా సీతారామరాజు గారికి మన రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు సాపిరెడ్డి గారు పూలమాల వేసి నివాళులు అర్పిస్తారు. జోహార్ సీతారామరాజు గారు, జోహార్ అల్లూరు సీతారామరాజు గారు, జోహార్ అల్లూరు సీతారామరాజు గారు, జోహార్ అల్లూరు సీతారామరాజు గారు. సాధిస్తాం సీతారామరాజు గారి ఆశయాలు, సాధిస్తాం సీతారామరాజు గారి ఆశయాలు. జయప్రదం చేయండి అఖిల భారత మహాసభలు. ఈరోజు అల్లూరి సీతారామరాజు గారు తిరిగినటువంటి నేల ఇది. దేశ స్వతంత్రం కోసం ఆయన ప్రాణాలు త్యాగం చేయడం జరిగింది. అటువంటి మహానీయుల స్ఫూర్తితో సిఐటి అఖిల భారత మహాసభలను ఇక్కడి నుంచి జ్యోతి అనేది విశాఖపట్నం పట్టుకెళ్ళడం జరుగుతుంది. డిసెంబర్ 31 నుండి జనవరి 4 వరకు ఈ సిఐటి అఖిల భారత మహాసభలు జరుగుతూ ఉన్నాయి. ఈ మహాసభలకి కేరళ ముఖ్యమంత్రి గారు కూడా విచ్చేస్తూ ఉన్నారు. అట్లాగే రాష్ట్రాల్లో ఉన్న దేశం మొత్తం మీద ఉన్న కార్మిక సంఘ నాయకులందరూ కూడా వస్తూ ఉన్నారు. ఈ మహాసభలు జయప్రదం చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగే ఈ మహాసభలు ఉద్దేశించి సిఐటియు జిల్లా కార్యదర్శి అరిగేల రాజు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సోదరులారా, ఈ రోజు నుంచి జనవరి 4 వరకు విశాఖపట్నంలో జరుగుతున్న అఖిల భారత మహాసభలకి దేశవ్యాప్తంగా 2000 మంది ప్రతినిధులు హాజరు కానున్నారు. వారు ఈ 4 రోజుల పాటు ఈ దేశంలో కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి భవిష్యత్తు కార్యాచరణని నూతన కమిటీని ఎన్నుకోవడం జరుగుతుంది. ముగింపు జనవరి 4వ తేదీన విశాఖపట్నంలో లక్షలాది మంది కార్మికులతో బహిరంగ సభ జరుగుతుంది. ఆ బహిరంగ సభకి ఇక్కడ నుంచి అల్లూరి సీతారామరాజు గారి యొక్క ఉద్యమ స్ఫూర్తిని తీసుకెళ్లి ఆ ప్రతినిధులకు అందజేయాలనే ఉద్దేశంతో ఈ మహాసభ ఉద్దేశం. అందుకోసం ఈ స్మారక జ్యోతిని తీసుకెళ్లడం జరుగుతుంది. ఈ స్మారక జ్యోతిని విశాఖపట్నం వెళ్లే వరకు కార్మికులు ప్రజలు ఆదరించాలని చెప్పేసి కోరుతూ 4వ తారీఖు జరిగే బహిరంగ సభని జయప్రదం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం.